నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో వేదిక్ ఆస్ట్రాలజర్, టారెట్ రీడర్, క్రిస్టల్ హీలర్ అనుపమ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అనుపమ నమస్తే గారు. అండి. అనుపమ గారు, జన్మ జాతకంలో భాగ్యం ఎందుకని సపోర్ట్ చేయదు కొంతమందికి? అంటే చాలా కష్టపడిన రిజల్ట్ అవును. ఉండదు. సో వాళ్ళు అనుకున్న గోల్స్ అచీవ్ అవ్వలేరు. అప్పుడు ఏంటంటే భాగ్యాధిపతిని ఒకసారి చెక్ చేసుకోవాలి మీ జన్మ అవును. జాతకంలో అంటారు కదా. అసలు భాగ్యాధిపతి అంటే ఏంటి? భాగ్యాధిపతి మనకి ఏమిస్తాడు? భాగ్యాధిపతి వీక్ ఉన్నప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అనేది ఓకే. ఒకసారి. జనరల్ గా భాగ్యస్థానము అని అంటే మనకి నవమ స్థానం చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ భాగ్యస్థానము దేనికి ఎక్కువ ఇంపార్టెంట్ అంటే మనము గురువుల దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాము, మన తండ్రి మనకి ఏం నేర్పించారు, పుట్టుక నుంచి కూడా మనం ఎలాంటి ఫ్యామిలీస్ లో పుట్టాలి, గత జన్మలో మనం ఏం చేసుకున్నామో దాని యొక్క రిజల్ట్ మనకి ఇక్కడ భాగ్యం నుంచి కనిపిస్తుంటది అనమాట. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ వెళ్ళడానికి మన గురువుల యొక్క ఉపదేశాలు, వాళ్ళ యొక్క గైడెన్స్, మనము ఫ్యామిలీస్ ఇలాంటి ఫ్యామిలీస్లో పుట్టాలని చెప్పాను కదా, అదొకటి. ఫాదర్ సపోర్ట్ ఏ రకంగా ఉంది, అతిగా ఎక్కువ ఉందా, ఇలా అన్నమాట. అది కాకుండా మనకి డివైన్ బ్లెస్సింగ్స్ రావడం, అంటే మన ఇష్టదేవత యొక్క బ్లెస్సింగ్స్ రావడం అంతా కూడా మనకి భాగ్యం నుంచే కనెక్ట్ అవుతూ ఉంటది అనమాట. అది కూడా భాగ్యం నుంచే కనెక్ట్. అది కూడా భాగ్యం నుంచే కనెక్ట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే ఒక్కటేసారి ట్రై చేసినా వాళ్ళకి ఇమీడియట్ గా అన్ని పనులు అయిపోతూ ఉంటాయి, చకచక అయిపోతుంటది, పెద్ద కష్టపడాల్సిన పని లేదు. కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, వీళ్ళు సిల్వర్ స్పూన్ తో గోల్డెన్ స్పూన్ తో పుట్టారు అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అండ్ మనకి లైవ్ గా మనకి ప్రత్యక్షంగా కనిపించేది కూడా కొన్ని ఫ్యామిలీస్ ని చూస్తుంటాం, వాళ్ళకి అసలు ఏ ఇబ్బందులు లేకుండా ఉండడం అన్నమాట. అంటే వీళ్ళు ఈ జన్మలో కాకపోయినా వీళ్ళ పూర్వీకులు గత కొన్ని జన్మల నుంచి కూడా అంత పుణ్యం చేసుకుంటూ రావడము, లేని వాళ్ళకి భోజనం పెట్టడము, దీపారాధన రెగ్యులర్ గా చేసుకోవడం, దైవారాధన ఎక్కువ చేసుకోవడం, దైవంతో కనెక్ట్ అయి ఉండడము, శిథిలావస్థలో ఉన్న టెంపుల్స్ ని పునరుద్ధరణ చేసిన ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ టాటా వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం చదివితే వాళ్ళ పూర్వీకులంతా కూడా చాలా చారిటీ వర్క్ ఎక్కువ చేస్తూ వచ్చిన వాళ్ళు ఉండడం వల్ల ఇప్పుడు వీళ్ళు కొంత వందల వేల కుటుంబాలకి వాళ్ళు ఉపాధి కల్పించే పొజిషన్ లోకి రావడం అన్నమాట. సో ఆ స్థాయిలోకి మనం ఎదగాలి, లేకపోతే అంత స్థాయి కాకపోయినా ఒక మోస్తారుగా మనం ఉన్నంత మట్టుకి మనకి కట్టు బట్టకి ఏమి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనకి భాగ్యాధిపతి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు మీరు అడిగినట్టు భాగ్యం సపోర్ట్ చేయదు కొంతమందికి. ఎందువల్ల సపోర్ట్ చేయదంటే ఇక్కడ భాగ్యాధిపతి పాడైపోవడము, పాపగ్రహాల వీక్షణ పడడము, పాపగ్రహాలు భాగ్యస్థానంలో ఉండడము, ఇవి కొద్దిగా మనకి దోషాల లాగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అదే ఒకవేళ మనకి మంచి గ్రహాలు ఉన్నాయనుకోండి, శుభగ్రహాలు భాగ్యస్థానంలో ఉండి భాగ్యాధిపతి కూడా భాగ్యస్థానంలో ఉంటే గనక వీళ్ళకి కొంచెం ఎఫర్ట్స్ పెట్టగానే వీళ్ళకి పనులు అయిపోవడము, లేకపోతే ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా కూడా సడన్ గా తెలియకుండా ఎక్కడి నుంచో వీళ్ళకి ఒక డివైన్ సపోర్ట్ వచ్చేయడము, ఒక గైడెన్స్ రావడము, మంచి గురువులు దొరకడము, మంచి ఫ్యామిలీస్ లో పుట్టడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ కి కూడా మనము భాగ్యస్థానాన్నే చూస్తాం. అంటే మనము మాస్టర్స్ లెవెల్ గా ఏదైతే చదువుకోవాలని మనం అనుకుంటామో, బ్యాచులర్ తర్వాత మాస్టర్స్ పిహెచ్డి లెవెల్ ఏదైతే చేయాలనుకుంటామో, ఇవన్నీ కూడా మనకి భాగ్యస్థానం నుంచే మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ భాగ్యాధిపతి పాడవుతారో, ఫర్ ఎగ్జాంపుల్ రాహు భాగ్యంలో ఉందనుకోండి, ఇక్కడ భాగ్యం కొద్దిగా చేంజెస్ లో వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే సడన్ గా వీళ్ళకి ఏది కూడా వర్కౌట్ అవ్వకపోవడము, తండ్రి తరఫు నుంచి కూడా కొద్దిగా సపోర్ట్ రాకపోవడము, వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా పెద్దగా సపోర్ట్ ఉండకపోవడము, లేకపోతే వీళ్ళు కొద్దిగా ఇక్కడ పాపగ్రహాలు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు మతాలు కూడా మార్చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకి ధర్మ త్రికోణం అయిపోతుంది అనమాట. భాగ్యస్థానం అంటే మనకి ధర్మ. అండ్ మనకి న్యాచురల్ గా కాలపురుష కుండలిలో మనం చూసుకున్నట్లయితే మనకి నవమ స్థానము ధనురాశి తోటి కనెక్ట్ చేస్తాం. మనకి అన్ని టెంపుల్స్, చర్చిలు, మస్జిద్లు ఇవన్నీ కూడా ఏవైతే రిలీజియస్ ప్లేసెస్ ఉంటాయో అవన్నీ కూడా మనకి భాగ్యస్థానము నవమ స్థానము నుంచే కనెక్ట్ అవుతుంది. దీన్ని హైయెస్ట్ ధర్మ త్రికోణ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు అనమాట. మన ధర్మం ఏంటి, మన ఫిలాసఫీస్ ఏంటి, మనం ఏం నమ్ముతాము, అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొన్ని వ్యతిరేకంగా బిలీవ్ చేస్తూ ఉంటారు, అది వాళ్ళ బిలీఫ్ సిస్టమ్. సో వాళ్ళు దాన్నే ఫాలో అవుతుంటారు. అంటే అధర్మంగా ఉండడం కూడా ఒక రకంగా అది ఫిలాసఫీకి లాగానే కన్సిడరేషన్ లోకి వస్తుంది. వాళ్ళు అదే ఫిలాసఫీ ఫాలో అవుతారు. నాస్తికులు ఉంటారు కొంతమంది, వాళ్ళు నమ్మిన ధర్మమే వాళ్ళకి అదే ఇదైపోతుంది. సో ఇలాగనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. కాబట్టి ఈ పర్టిక్యులర్ గ్రహము ఈ
లగ్నం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఈ భావానికి ఈ భావాధిపతికి చాలా ఇంపార్టెన్స్ అయిపోతుంటది అనమాట. మనం ఏ ప్రాబ్లమ్స్ లోకి వచ్చినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా, వీటన్నిటికీ కూడా మనకి కనెక్టివిటీ మళ్ళీ ఇక్కడ ఉంటుంది. ఎక్కడైనా సరే భాగ్యాధిపతి వక్రిగతిలో ఉన్న, అస్తంగత్వం పొందిన, షష్ట అష్ట వ్యయాలలో ఉన్న, పాపగ్రహ వీక్షణలో ఉన్న, ఇవన్నీ కూడా మనకి కొద్దిగా దోషాల కిందికి వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి భాగ్యం వృద్ధి జరగదన్నమాట. స్టక్ అయిపోయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అదే భాగ్యాధిపతి భాగ్యంలో ఉండి గురు దృష్టి కూడా భాగ్యం పైన పడుతుంటే గనక వాళ్ళు చాలా బాగా వాళ్ళు లైఫ్ లో సెటిల్ అవుతుంటుంది, సెటిల్మెంట్ ఉంటుంది. అదే భాగ్యాధిపతి అష్టమంలో పడ్డారనుకోండి, ఒక హై లెవెల్లో ఉన్న వాళ్ళు సడన్ గా అష్టమాధిపతి దశ వచ్చినప్పుడు సడన్ గా కింద పడిపోవడము, ఇలాంటివి అనమాట. గురువు దృష్టి బాగా ఉండాలి. గురువు కూడా భాగ్య స్థానంలో గురువు ఒక్కలే ఉంటే గనక ఇది ఏం చెప్తారంటే, గురు యొక్క దృష్టి లగ్నం పైన పడడం కూడా సాక్షాత్తు ఈశ్వరుడి గోల్డెన్ హ్యాండ్ వీళ్ళ తలపైన ఉన్నట్టే అనమాట. ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కడ కాలు పెట్టినా కూడా వాళ్ళకి అన్ని సక్సెస్ అయిపోతూ ఉంటది. పెద్దలంటే ఆదరణ ఎక్కువ ఉంటుంది, దూషించే మాటలు మాట్లాడరు, వాళ్ళు ఏదైతే ధర్మాన్ని ఫాలో అవుతారో ఆ ధర్మానికి కట్టుబడి ఉంటారు. అండ్ ఇదే మళ్ళీ కాంబినేషన్స్ మళ్ళీ మనము నవమ స్థానంలో చూసుకోవాలి. ఈ భాగ్య స్థానం ఏదైతే ఉంటుందో దీన్ని మనము మైక్రోస్కోపిక్ లెవెల్లో చూసుకున్నప్పుడు మనకి నవాంశ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో చాలా మంది ఆస్ట్రాలజర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక రాశి చక్రం వేసుకున్న తర్వాత నవాంశ వేసుకుంటారు అనమాట. ఈ 9th డివిజన్, ఈ పర్టికులర్ హౌస్, దాన్ని మైక్రోస్కోపిక్ లెవెల్కి వెళ్ళినప్పుడు మనకి ఆ పర్టికులర్ నవాంశ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మనకి స్పెసిఫిక్ గా కొంతమందికి ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత కలిసి రావడము, ఇక్కడ నవాంశ కుండలిలో కూడా మనం అందుకే చూస్తాం అనమాట, ఈ వచ్చే అమ్మాయి కానీ అబ్బాయి వల్ల నేను స్థిరపడగలుగుతానా లేనా, ఇవన్నీ కూడా మనకి భాగ్యస్థానం నుంచే మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఫారెన్ ట్రావెల్ కి వెళ్ళాలనుకుంటూ ఉంటారు, ఫారెన్ ట్రావెల్ కి కూడా మనకి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అంటే చాలా దూర దేశం, లైక్ 2 days పట్టే ప్రయాణాలు ఉంటాయి. ఇలాంటి కంట్రీస్ కి వెళ్ళి చదువుకోవాలి, లేకపోతే అక్కడ స్థిరపడాలి అంటే మళ్ళీ ఇక్కడ మనకి భాగ్యస్థానమే మనం చూస్తాం అనమాట, నవమ స్థానమే చూస్తాం. కాబట్టి మన లైఫ్ ఓవరాల్ గా మనం సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది మాత్రం మనకి భాగ్యాధిపతి భాగ్యస్థానం నుంచే మనకి తెలుస్తుంది. ఇవి గోచారంలో కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఏవైనా మంచి గ్రహాలు శుభగ్రహాలు గనక భాగ్యస్థానంలోకి గోచారంలో జరిగినప్పుడు ఏంటంటే మనం చెప్తూ ఉంటాం గురుబలం లేదు ఇప్పుడు అని అంటాం. గురుబలం లేదు అంటే గురుడు షష్టంలో కానీ అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉన్నప్పుడు ఏంటంటే గురువు బలం ఉండదు. అదే భాగ్యంలోకి వచ్చారనుకోండి, భాగ్యంలోకి వచ్చేస్తుంది, మీరు ఇంకా అన్ని శుభకార్యాలు చేయడానికి మీకు ఆస్కారం ఉంటుంది. గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి, మీకు ఈశ్వరుడి బ్లెస్సింగ్స్ ఉంటాయి, మీరు అనుకున్న పనులు చేస్తారంటే కొంతమందికి పెళ్లిళ్ళు అవ్వవు, గురుబలం వచ్చేంత వరకు వెయిట్ చేయండి అని అంటూ ఉంటారు. సో ఇక్కడ భాగ్యం అనమాట, భాగ్యంలోకి గురువు సంచారం, లేదు పంచమంలోకి గురువు సంచారం, ఆయన దృష్టి మళ్ళీ భాగ్యం పైన పడడం. సో ఓవరాల్ గా మనము ఏదైనా సరే ఒక లక్ అనమాట, లక్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఎట్లా చెప్తారంటే గుమ్మడికాయ అంత తెలివి ఉంటే సరిపోదు, ఆవగించంత అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ ఈ భాగ్యాధిపతి భాగ్యం అనమాట. ఆ భాగ్యం సపోర్ట్ చేయాలి మనకి, అది లేకపోతేనే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అయితే అనుపమ గారు మీరు చెప్పారు భాగ్యాధిపతి నీచంగా ఉంటే కనుక వచ్చే ప్రాబ్లమ్స్. ఇప్పుడు మన జన్మకుండలి లేకపోతే మన జన్మ జాతకాన్ని చూపించినప్పుడు భాగ్యాధిపతి నీచంగా ఉన్నాడు అంటే కనుక అప్పుడు దాన్ని లక్కీగా మార్చుకోవడానికి, ఆ భాగ్యాధిపతిని మనకి అభివృద్ధి వైపు నడిపించేటట్టుగా మార్చుకోవడానికి ఎటువంటి రెమెడీస్ ఏమన్నా ఉంటాయా అండి? అసలు భాగ్యాధిపతి నీచలో ఉన్నా, పాపగ్రహాలతో కలిసి ఉన్నా, భాగ్యంలో పాపగ్రహాలు ఉన్నా, సింపుల్ ఒకటే ఒక రెమెడీ ఏంటి అంటే మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి పక్కకి జరిగి ప్రతిరోజు మీ దగ్గరలో ఉన్న ఆలయ దర్శనం చేసుకోండి. నేను జనరల్ గా జెమ్ స్టోన్స్ ప్రిఫర్ చేయనండి. సో నేను ఏం చెప్తానంటే మన కంఫర్ట్ జోన్ లో నుంచి మనం పక్కకి కొద్దిగా తప్పుకొని 2 అడుగులు మనం దైవం వైపు వేస్తే 10 అడుగులు దైవం మన వైపు వేస్తూ ఉంటారు. నేను ఆ ఫిలాసఫీని చాలా బాగా గట్టిగా నమ్ముతాను. సో మీరు ఎప్పుడైతే టెంపుల్స్ ఎక్కువ విజిట్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకు తెలియకుండా ఒక ఆరా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. తెలియకుండా మీరు లక్ ఫ్యాక్టర్ అనేది మీకు ఫేవరబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ జన్మ జాతకంలో ఏ గ్రహం మీకు ఇబ్బందికరంగా భాగ్యస్థానాన్ని వృద్ధి చేయకుండా అడ్డుపడుతున్నారో తెలుసుకున్న తర్వాత ఆ యొక్క గ్రహానికి సంబంధించిన ఆలయ దర్శనాలు, దేవతా ఆరాధన గనక మీరు చేసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మీరు మనకి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 100% మనం కర్మనే కాకుండా మనం ఆ కర్మ మనకి ఫ్లరిష్ అవ్వాలి అంటే మన వంతు ప్రయత్నం కూడా మనం చేయాలి కదా.